అన్నయ్య ఇస్తా అన్నారు. ఏవండోయ్, చెప్పింది మీ అన్నయ్యేనా? దగ్గరుండి ఇప్పించాల్సింది మీరే. ఇంకా ఏమేమి ఇస్తామన్నారో గుర్తుందా? ఆ గుర్తుందండి. మీ అబ్బాయికి ఆఫీస్ పక్కనే చిన్న బంగ్లా, 5 ఎకరాల మామిడి తోట, అలాగే గిన్నెలు, స్టీల్ క్యారేజ్లు. అబ్బబ్బబ్బబ్బా, స్టీల్ క్యారేజ్ తో సహా అన్ని బాగానే గుర్తు పెట్టుకున్నారు, కానీ ఇవ్వడమే మర్చిపోయారు. ఇప్పుడు ఉన్న పరిస్థితిని మీరే చూస్తున్నారు కదా వదిన గారు. పెళ్ళి ఆగిపోయింది, అమ్మాయి హాస్పిటల్ పాలై అంత గందరగోళం అయిపోయింది. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. అన్నయ్య మాట అంటే మాటే. 16 రోజుల పండగ నాడు అన్ని ఇప్పించేస్తారు. అమ్మయ్యా, మీరీ మాట అన్నారు, నాకదే 10,000 కోట్లు. ఇక మేం కంగారు పడక్కర్లేదు. పదండి పదండి, వెళ్దాం పదండి. పదండి. సారీ, నా కోసమే మీరంతా వెయిట్ చేస్తున్నట్టున్నారు. లోపల ఆఫీస్ పనిలో పడి అప్పగింతల సంగతే మర్చిపోయాను. వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం క్యూలో నిలబడ్డప్పుడు టైం చూస్తామా అండి? దర్శనం ముఖ్యం. మావయ్య గారు అలాంటి భజనలకి పడరు, స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే సొసైటీలో మీ మామయ్య గారికి చాలా మంచి పేరుంది కదండి. ఏదో ముఖస్థుతిగా. అదే నేను చెప్తున్నానండి, లాగొద్దు తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఏంటి, ఏం తెలిసావు ఇంతకే? 16 రోజు పండగలో అన్నీ సెటిల్ చేస్తానని మాట ఇచ్చిందిలేండి. నన్న వంశీ, మనం బయలుదేరే టైం అవుతుంది. వెళ్ళి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుని అన్న మనం బయలుదేరదాం. అత్తయ్య, మమ్మల్ని ఆశీర్వదించండి. చల్లగా ఉండండి. కలకాలం సుఖ పిల్ల పాపతో సంతోషాలతో నూరేళ్లు పిల్ల వర్ధిల్లండి. పాపలతో వర్ధిల్లండి. లేమ్మా. ఏ అత్తయ్య, అశు, ఇందు, నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతాను. పిచ్చి పిల్ల, ఏంటిదంతా? ఏడోకు. నువ్వేమైనా దేశం దాటి వెళ్తున్నావా? చూడు, నీకెప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు, సరేనా? ఒక్క ఫోన్ కొట్టావనుకో, నేనే నీ ముందుంటాను. అర్థమైందా? అమ్మాయింటూ ఇప్పుడు నువ్వు ఓ కొత్త జీవితంలో అడుగు పెడుతున్నావు. ఓ భార్యగా, ఓ కోడలిగా 2 పాత్రలు పోషించి ఇటు పుట్టింటి గౌరవం, అటు మెట్టింటి మర్యాదను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకో. వెళ్ళి మీ నాన్న ఆశీర్వాదం తీసుకో. మీరా వెళ్ళు. చల్లగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. ముక్కుతూనే నీ పాదాలు కడిగిన ఈ కన్నీళ్ళు రెక్కలల్లా దాసుకొని. అమ్మా, భూమిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు. మళ్ళీ ఆ శరశ్చంద్ర ఇంటికి వెళ్తావా? వద్దు నాన్న, ఈ గొడవలు ఇంత తాగిద్దా? అమ్మా, నువ్వు కూర్చో. నా మాట వినరా? భగవంతుడా, ఇంకే ఉపద్రవం జరగకుండా నువ్వే అడ్డుకోవాలి. చెప్పు పూర్ణి. అమ్మా,
ఎక్కడున్నావమ్మా? ఎలా ఉన్నావమ్మా? ఉన్నాన్రా. నాకు జరిగే అవమానాన్ని ప్రాణాలకు తెగించి భూమి మీ అన్నయ్య అడ్డుకొని ఉండకపోతే ఈ భూమి మీద ఈ క్షణం మీ అమ్మ ఉండేది కాదు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నా శవం ముందు మీరు కూర్చొని ఏడుస్తూ ఉండేవారు. అమ్మా, అలా మాట్లాడకమ్మా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? జరిగిన గొడవలో భూమికి దెబ్బ తగిలి స్పృహ కోల్పోయింది. హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను. గొడవ ఏంటమ్మా? ఇప్పటికిప్పుడు నిన్ను చూడాలనిపిస్తుంది. నువ్వు వచ్చేయమ్మా. భూమిని అన్నయ్య హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. ఇంకెక్కడి అన్నయ్య? కోపంతో ఆ శరత్చంద్ర ఇంటి మీదకు వెళ్ళాడు. అమ్మా భూమి, నీకేం కాలేదు కదా? నువ్వు రెస్ట్ తీసుకో. మన హాస్పిటల్కి వెళ్తున్నావు. ఆంటీ, మీరిప్పుడు ఏమన్నారు? ఆయన మా నాన్న అదే శరత్ అంకుల్ మీదకి గొడవకి వెళ్ళారా? అవునమ్మా, నేను ఆపలేకపోయాను. నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళటమే ముఖ్యం అనిపించింది.